పోతుంది. ఇంకోటి ఓహ్! గ్రేట్ వండర్‌ఫుల్ సార్. ఏంటంటే, హ్మ్. సార్ హ్మ్. నేను 4 ఇయర్స్ బ్యాకు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఎంఎస్‌సి క్లాస్‌మేటు. ఈ ఓకే. నెట్‌వర్క్ నెట్‌వర్క్ గురించి చెప్పిన ప్రొడక్ట్ చాలా బాగున్నాయి వాడుకోండి అంటే, సరే ఐడీ ఇచ్చిండు. కొన్ని ప్రొడక్ట్‌లు తీసుకున్నాడు 4 ఇయర్స్ ఆ! బ్యాకు. ఆహా! ఆ తర్వాత ఆయన మంచి కమ్యూనికేటెడ్ ఉంటది. నేనంటే చాలా ఇష్టము వాస్తవానికి. హ్మ్. ఆ హుహు. గవర్నమెంట్ జాబ్ గూడా మేమొక 15 మెంబర్స్ అయితే నాకొక్కనికే బై మిస్టేక్‌లో మిస్ అయింది. అప్పటి నుండి నాకంటే ఎక్కువ బాధపడేటోడాయన. హ్మ్. 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 అంత క్లోజ్. ఏదో ఓకే. ఓకే. ఏదో ఒక విధంగా సెటిల్‌మెంట్ అయితే బావుండన్నది ఆయన గూడా సర్వ ప్రయత్నాలు జేసిండు. ఇది ఆయనకెక్కువ నమ్మకం లేదు నేను జేస్తుంటే. ఆ! 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 నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొడక్ట్ గురించి. మాత్రము నా నా మాట మీద తీసేసుకున్నాడు. కొంచెం వాడిండు. ఆ! 4 ఇయర్స్ నుండి టైమ్ ఇస్తలేడు. కలుద్దాం అంటుండు. ఫోన్‌లో మాట్లాడుతుండు. ఓకే. హ్మ్. అని అన్నాడు. అయితే నాకు ఇప్పుడు మీరు ఈ సెషన్ అంటే మీ సెషన్ స్టార్ట్ అయినాక 4 డేస్ 8,856 రూపీస్ వరకు తీసుకున్నాడు. నేను ఏది ఇంట్రొడ్యూస్ చేస్తే అదే తీసేసుకున్నాడు మొత్తం. వె వెరీ గుడ్ సార్. సూపర్బ్! సూపర్బ్! కంగ్రాచ్యులేషన్స్. ఎన్ని రోజుల నుంచి చెప్తుంటారు సార్ మీరు? 4 ఇయర్స్ నుండి జనరల్‌గా మాట్లాడుతుండు. బట్ కానీ మన వెస్టేజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదాయనకు. మీరు 4 ఇయర్స్ వరకు చెప్పలేదా వాళ్ళకి? నేను 4 ఇయర్స్ బ్యాక్ ఐడీ ఇయ్యమంటే ఐడీ ఇచ్చిండు. కొన్ని ప్రొడక్ట్‌లు ఆ! వాడిండు గానీ, బట్ మళ్ళా మధ్యల అంటే కంటిన్యూ చేయట్లేదాయన. ఓకే. 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 ఈ 4 ఇయర్స్‌లో మీరు చెప్పారా లేదా సార్? అంటే ఫస్ట్ చెప్పారు, ప్రొడక్ట్ తీసుకున్నారు. అదయిన తర్వాత ఫాలో అప్ చేసారా? చేయండి, బాగుంది, చేయండి అని? అయితే నేనెక్కువ చెప్పలే. ఒక జనరల్‌గా ఆయన రియలైజ్ అయితేనే వింటాడని ఆయన మెంటాలిటీ నాకు తెలుసు. అయితే ఆహాహా! ఆయన యెస్ సార్. మామూలుగా చెప్పేటోడు కాదు. అక్కడికి పోయిన తర్వాత ఈ ప్రొడక్ట్ తీసుకున్నాక రంజిత్ సార్‌కి కూడా ఫోన్ చేసిన, మాట్లాడిచ్చిన. ఓకే. 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 రంజిత్ సూపర్బ్! సార్‌తో కూడా కంగ్రాచ్యులేషన్. ఆహా! మార్క్స్ అన్నీ దీంట్లో మ్యాథ్స్‌లో ఇవి ఇవి ఇన్నిన్నొచ్చినాయి చెప్పింది. ఓకే. ఇంకా ఒక్క 10 మార్క్స్ అయితే నేను క్లాస్‌లో మంచి స్థాయిలో వచ్చేదాన్ని అన్నది. హుహు. పర్వాలేదు లేరా ఇంటర్‌లో మంచిగా చదువుకుందువు 10థ్‌దేముంది అని నేను సమాధానం చెప్పి హ్మ్. ఊరుకున్నా. హ్మ్. ఒక్కసారి ఒప్పనొప్పనో ప్రయత్నం చేసిన. వన్ హుహు. టైమ్ జస్ట్ వన్ టైమ్. హుహు. జస్ట్ వన్ టైమ్ అనుకున్నా. మధ్యాహ్నం వరకు కాలొచ్చింది స్కూల్ నుండి. ఓకే. ఆ! 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 ఏమని మేడం? ఏమని? తనేమై తనేమైతే అనుకున్నదో 10 మార్క్స్ ఇంక్రీజ్‌గా మాకు రిజల్ట్ వినబడింది. సారు ఇన్విటేషన్ చేయడం, రమ్మనడం. మేడం నా మీకు క్వెషన్ ఏంటంటే మీరు 10 మార్క్సే ఎందుకనుకున్నారు? ఇంకొక 20, 30 అనుకుంటే అది గాని అయిపోయేది కదా మేడం. అయ్యో! అయ్యో! అవును సార్. అవునవును. చాలా యెస్. ఈ ఈ చాలా ఎంత వండర్‌ఫుల్. ఎంత మందికి ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అంటే ఇలా అవ్వదు. ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ షో అయిన తర్వాత మళ్ళీ 10 మార్క్స్ ఎందుకు ఎక్స్‌ట్రా ఏస్తారు? ఇలా ఇలా ఏసేది ఇంపాసిబుల్ ఎంత మందికి అనిపిస్తుంది? హ్యాండ్ రైజ్ చేయండి ఫిజికల్‌గా. ఇది షాకింగ్‌గా ఉంది. ఏదో ఇది స్పెషల్ అనిపిస్తుంది అనేవాళ్ళు. ఫిజికల్‌గా హ్యాండ్ రైజ్ చేయండి. యెస్ ఎంత మందికి ఇలా అనిపిస్తుంది? వెరీ గుడ్. వెరీ గుడ్. యెస్ ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్. థాంక్స్ ఎ లాట్. యెస్ మ్యామ్. కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్. 100% ఇది మీరు ఏ యాంగిల్‌లో చేసినా గాని ఇది మీకు రిజల్ట్ ఇస్తుంది. అల్టిమేట్ రిజల్ట్ ఇస్తుంది. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. 10 మార్క్స్ అనుకున్నారు. 10 మార్క్స్ ఎక్స్‌ట్రా వస్తున్నాయి. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. మీరు అసలు మా దృష్టిలో అయితే గాడ్ లాగా మాకు మేడం మేడం మిరాకిల్ మేడం జరుగుతున్నాయి. మేడం 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 రియల్లీ సారీ మ్యామ్. అలా ఎప్పుడు ఏ మనిషికి చెప్పకండి. మేము జస్ట్ మనిషే మేడం. మేము మనిషే. అలా చెప్పకూడదు. బట్ వెరీ ఇంపార్టెంట్ ఏదో ఒక నాలెడ్జ్ ఎవరో ఇచ్చారు. ఆ దేవుడు ఇచ్చాడు. ఆ నాలెడ్జ్‌ని షేర్ చేస్తున్నాం. అంతే కాక ఇంకా